మనం శృంగేరి క్షేత్రం అని చెప్పంగానే అందరికీ కూడా జ్ఞాపకం వచ్చేటటువంటి ఒక దేవస్థానం అని అంటే శృంగేరి క్షేత్రం అనగానే శారదామ్మ వారి జ్ఞాపకం వస్తుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఒక ఆలయం అదే అందరికీ కూడా జ్ఞాపకం వస్తుంది. చాలా మంది అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అది ఆ ఆలయం చక్కగా జ్ఞాపకం వస్తుంది. ఏమిటి ఆలయం అంటే విద్యాశంకర దేవాలయం. అక్కడ ఉన్నటువంటి ఆ అద్భుతమైన శిలామయమైనటువంటి విద్యాశంకర దేవాలయాన్ని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అది మనకి జ్ఞాపకం వస్తుంది. దాన్ని విద్యాశంకర దేవాలయం అని అంటూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి శివలింగం ఏదైతే ఉందో అది విద్యాశంకరేశ్వర స్వామి కాబట్టి అది విద్యాశంకర దేవాలయం అని దానికి పేరు. అయితే దాని వెనకాల ఒక పెద్ద ఇతిహాసమే ఉన్నది. ఏమిటంటే విద్యాతీర్థ మహాస్వామి అంటే ఈ పీఠం యొక్క పదవ అధిపతులు ఎవరైతే ఉండేవారో వారు మహాయోగులు, అద్భుతమైనటువంటి యోగ సిద్ధిని పొందినటువంటి వారు ఈ పీఠంలోనే దాదాపుగా 104 సంవత్సరాల పాటు అధిపతులుగా ఉన్నారు. వారి పీఠాధిపత్య కాలమే 104 సంవత్సరాలు. అంతకుముందు వారి యొక్క సన్యాసం ఇత్యాదులన్నీ కూడా అవన్నీ ఇంకా ఎక్కువ. పీఠాధిపత్య కాలమే 104 సంవత్సరాల పాటు వారు అధిపతులుగా ఈ పీఠంలో విరాజమానులై ఉండేవారు.